विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 5:35. తిథి తదియ రాత్రి 10:05 వరకు. నక్షత్రం ఆర్ద్ర రాత్రి 1:32 వరకు. వర్జం ఉదయం 10:23 నుంచి 11:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:32 నుంచి 8 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:49 నుంచి 5:23 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం శనివారం, కార్తీక మాసం కదా. శంకరునికి చాలా ప్రీతికరమైనది, విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి శనివారం నాడు 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునకు పూజ చేసి బెల్లం నివేదన చేసి రెండింటినీ కలిపి ఆవులకు పెట్టడం ద్వారా శనికి సంబంధించినటువంటి దోషాలను మనం పూర్తిగా తొలగించుకోగలుగుతాం. అలాగే వెంకటేశ్వర దీపారాధన సత్ఫలితాలను అందజేస్తుంది. ఆంజనేయ స్వామికి ఆకుపూజ, అప్పాల నివేదన, వడమాల, అలాగే సింధూర పూజ మొదలైనవి ఆ దోషాలను, శనికి సంబంధించిన దోషాలను అధిగమించేలా చేస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ 108 సార్లు చేసుకోవడం ద్వారా సకల కార్యసిద్ధి, సుందరకాండ పారాయణ చేసినంత గొప్ప ఫలితం. విశేషించి ఈ శనికి సంబంధించినటువంటి దోషాలని పూర్తిగా అధిగమించడానికి సాధ్యమవుతుంది. అదేవిధంగా మనం ఆ శనికి సంబంధించినటువంటి దోష నివారణ కోసం శంకరునికి నువ్వుల నూనెతో అభిషేకం కూడా చేయవచ్చు. కార్తీక మాసం శివారాధనకు ప్రత్యేకమైనది కాబట్టి మనం ఎంతగా ఆరాధించినా అది ఉత్తమ ఫలితాలనే అందజేస్తుంది. సత్ఫలితాలను మనం పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. మేఘములు తాము వర్షించి మానవుల శరీరతాపాన్ని హరించినట్లు మహాత్ములు ఇతరుల దుఃఖాన్ని ఉపశమింపచేసి సంతృప్తిని పొందుతారు. సృష్టిలో ఒక అణువైన నీ ఉనికి ఎంత అల్పమో, సృష్టికి కారణమైన శక్తి ఎంత అనంతమో తెలుసుకోగలగడమే భక్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక మాసరీత్యా శనివారం నాడు విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాదులతోనూ తులసి మాలతోనూ అలంకరణ చేసి ఆవు నెయ్యితో దీపాన్ని అమర్చి ఆ స్వామికి ప్రీతివంతమైనటువంటి అష్టోత్తర నామావళి, గోవింద నామావళి ఆచరించి అన్నదానం కనుక చేసినట్లయితే అన్నదానమంత విశిష్టత మరొకటి లేదు కార్తీక మాసంలో. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విశేషం
అన్నదానం చేసి తీరాలి అని చెప్పేసి. ఎవరైతే అన్నదానం చేస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. అసలు ఈ కార్తీక మాసంలోనే హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్ప దీక్షను స్వీకరించేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. కాబట్టి అయ్యప్ప భజనావళి తప్పనిసరిగా నిర్వహించి స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఈ శనివారం నాడు అయ్యప్పలందరికీ కూడా అన్నదానం గనక చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని పట్టి పీడించేటువంటి వ్యక్తులు ఈ శనివారం నాడు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి స్వాములకు చక్కటి షడ్రసోపితమైనటువంటి భోజనం పెట్టినట్లయితే అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి ఆ స్వాములకు నలుపు రంగు కలిగినటువంటి వస్త్రములు దానంగా ఇచ్చి షడ్రసోపితమైనటువంటి భోజనం ఏర్పాటు చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ధర్మము లేని చోట ఘనదాతలుగానని చోట భక్తి సత్కర్ములు లేని చోట పరకాంతల చింతన చోట దండిగా దుర్మతులుండు చోట పరదూషణ చేసెడి చోట నన్ను నీ కర్మమిదంచునుంచకుము కామితదా ఇవిగాదే శంకరా. ఓ పరమేశ్వర, ధర్మము లేని చోట నువ్వు నన్ను ఎక్కడైనా ఉంచవయ్యా స్వామి, కానీ ధర్మం లేనటువంటి ప్రదేశంలో మాత్రం నన్ను ఉంచకు. ధర్మము లేని చోట ఘనదాతలు కానని చోట సత్కార్యక్రమాలకు వచ్చి దానం చేసి అద్భుతమైన కార్యక్రమాలు పెట్టించి ఆ గ్రామంలో, ఆ పేటలో, ఆ వీధిలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ధర్మ మార్గం వైపు మళ్లించేటువంటి వారు లేనటువంటి చోట, ధర్మ ప్రసంగములు, ధర్మ బుద్ధి లేనటువంటి వారి దగ్గర నన్ను చేర్చకు. ధర్మము లేని చోట ఘనదాతలు కానని చోట భక్తి సత్కర్ములు లేని చోట భక్తి కలిగి ఉండి మంచి పనులు చేసేటువంటి వారు కూడా ఉండాలి. అటువంటి వారి దగ్గరకే నన్ను చేర్చు. వారు లేనటువంటి చోటికి నన్ను చేర్చకయ్యా. పరకాంతల చింతన చోట వారి భార్య ఇలా, వీరి భార్య ఇలా, ఆవిడిట్లా ఈవిడిట్లా అని మాట్లాడుకునేటువంటి వారి దగ్గరకు నన్ను చేర్చకు. దండిగా దుర్మతులుండు చోట దుర్మార్గులందరూ కూడా ఒక చోట కలుసుకుని ఎన్నెన్నో అనవసరమైనటువంటి విషయాలు, ఇతరులకు హాని చేసేటువంటి విషయాలు, వీటిని మాట్లాడుకుంటుంటే నేను అక్కడ ఉండేలాగా చెయ్యకయ్యా. నాకది అనవసరం. అటువంటి ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళకు. నాకు అటువంటి యోగాన్ని కల్పించకు. ఒకవేళ అటువంటి యోగం ఏదన్నా ఉంటే ఆ యోగాన్ని తొలగించు. దండిగా దుర్మతులుండు చోట పరదూషణ చేసెడి చోట వారిట్లా వీరిట్లా అని నిరంతరం పరనిందా కార్యక్రమం జరిగేటువంటి చోట అక్కడకు నన్ను తీసుకుని వెళ్ళకు. నేను అక్కడ ఉండేటువంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా ఏర్పరచకు. నన్ను నీ కర్మమిదంచునుంచకుము. నీ కర్మ ఇంతే. వీళ్ల మధ్యన ఉండి నీకు ఎన్ని మంచి భావాలున్నా సరే, ఎంత మంచి హృదయం ఉన్నా సరే, ఆ మంచి భావములతో, ఆ సహృదయంతో సన్మార్గంలో సాగేటువంటి పరిస్థితి నీకు లేదు. నువ్వు వీళ్ల మధ్యన ఉండవలసిందే అనేటువంటి పరిస్థితిని మాత్రం తీసుకురాకు. ఒక్కొక్కసారి చాలా మంచి వ్యక్తులకు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సమాజంలో. వాళ్ళు జన్మతః సంస్కారవంతులు, ఎన్నో మహోన్నతమైనటువంటి భావాలుంటాయి, చాలా సద్బుద్ధి ఉంటుంది. కానీ ఆ సద్బుద్ధి కానీ, సహృదయం కానీ
వారి మంచి భావాలు కానీ వారికి కానీ ఇతరులకు కానీ పనికిరావు. వాళ్ళు ఇటువంటి వారు ఉండేటువంటి చోటకి తీసుకురాబడతారు వారి వారి కర్మల వల్ల. ఆ యోగం అంత బలంగా వారిని అక్కడకు తీసుకొస్తుంది. వీరిలో ఉన్న ఈ శక్తి సామర్థ్యము మంచికి ఉపయోగపడదు. మంచి భావాలతో అలా బాధపడుతూ జీవిస్తూ ఉంటారు. వీటన్నిటినీ చూచి తనకు అటువంటి స్థితి కలగకూడదని, అటువంటి స్థితి ఉన్నటువంటి వారికి కూడా తొలగించవయ్యా స్వామి అంటూ సహృదయంతో సంస్కార బుద్ధితో ఆ పరమేశ్వరుణ్ణి వేడుకుంటూ నిరంతరం సత్య శౌచములు, అంతరంగ శుద్ధి, వాక్శుద్ధి, కర్మశుద్ధి వీటితో పాటు సత్యదృష్టితో సాగేటువంటి శక్తిని నాకు ప్రసాదించు, ధర్మం ఉన్న చోటనే నన్ను ఉంచు అంటూ నన్ను నిరంతరం కూడా పరిశుద్ధ మనస్కుని చెయ్యేని వేడుకుంటూ పరమ పవిత్రమైన భావములతో జీవించేలా నన్ను అనుగ్రహించు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి అంతగా ఆరాధించారు. కనుకనే ఈ మహనీయులు చాగంటి సుందర శివరావు గారు వీరికి మహాత్ములైనటువంటి చాగంటి కోటేశ్వరరావు గారు కుమారులుగా దిగి వచ్చారు. ఒక మహానుభావుడు ఆ పరమేశ్వరుణ్ణి హృదయపూర్వకంగా అంతరంగ శుద్ధితో వేడుకుంటే తప్పకుండా వారికి కలిగేటువంటి సంతానము కూడా వారు కూడా లోక కళ్యాణ కార్యక్రమంలో నిమగ్నమై లోకాన్ని ధర్మ మార్గంలో చైతన్యవంతుల్ని చేసి వారు కూడా ధర్మంతో సాగేలా చేసేటువంటి వారు వస్తారనటానికి ఈ పద్యరచన చాగంటి సుందరరావు గారి సద్భావములే ఉదాహరణ అని నేను భావిస్తున్నాను. ఇటువంటి మహాత్ములు అద్భుతమైనటువంటి పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించటం నిజంగా మన అదృష్టం. వీరి శంకర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. కరోతి యా బిభర్తి యా నిహంతి యా జగత్త్రయం సమంతతో విభాతి యా న దృశ్యతే క్వచిచ్చయా. దేవి ప్రపన్నార్తిహరే ప్రసీద ప్రసీద మాతర్జగతోఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వమీశ్వరీ దేవి చరాచరస్య. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. సంకల్పరక్త కణపాన వివృద్ధ శక్త్యా జాగ్రత్ సమాధి కలయా ఈశ్వరితే విభూత్యా మూలాగ్నిచండ శశిముండ తనుత్ర భేత్రియా చాముండయా తనుషు దేవి నకిం కృతం స్యాత్. మూలములో అగ్నిస్వరూపానికి అదేవిధంగా శిరస్సునందు ఉన్నటువంటి చంద్రస్వరూపానికి మహాత్ముల విషయంలో అయితే ఎటువంటి ఆవరణలు ఉండవు. అది అల్పులైనటువంటి ఇతరుల విషయంలో ఆవరణ ఉంటుంది. ఆ ఆవరణ రూపమైనటువంటి ఏ కప్పు ఉన్నదో అది చండముండ వాటిని ఛేదించి సంకల్పాలనేటువంటి రక్తబిందువులు లేకుండా చేసినటువంటి స్థితి వల్ల లభించేటువంటి జాగ్రత్త సమాధి అనబడే శక్తి ఉన్నదో అది చాముండ అని చెప్పబడుతున్నది. ఇంత రమ్యమైనటువంటి జ్ఞానపరమైన అర్థాన్ని ఇక్కడ భావన చేశారు. ఇలా ప్రతివారి శరీరంలో ఆ చాముండయే పనిచేస్తున్నది. అందుకు జగన్మాతని చాముండా రూపంతో ఆరాధన చేస్తే వారి లోపల ఆ తల్లి విజృంభించి శక్తిగా జాగరణ చెంది ఎటువంటి జాగ్రత్త సమాధిని ఇస్తుంది అనేది పరిశీలించాలి. అలాంటి శక్తి ప్రతివారిలోనూ ఉన్నది గనక ఆయా దేహాల్లో ఏమి చెయ్యలేదా శక్తి అంటున్నారు. నకిం కృతం స్యాత్ అంటే ఏదైనా చెయ్యగలదు. ఇది తెలుసుకోవాలి. సరిగ్గా వివేకానంద చెప్పినటువంటి మాట. మనం ఏదో సామాన్యులం మానవులం ఈ దేహంతో ఉన్నాం అనుకోవడానికి వీల్లేదు. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ దివ్యస్వరూపము అది తెలుసుకోవాలి. పరమేశ్వర స్వరూపమే మనలో ఉన్నది. కానీ దాన్ని మనం జాగృతి చేయించుకోవాలి. చేయించుకోగలిగితే మనలో ఉన్న ఈశ్వర స్వరూపం ఏది చేయలేదు ఏదైనా చేయగలదు. అది ఇక్కడ నకిం కృతం స్యాత్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి అద్భుతమైన భావం. అయితే చాముండా నామానికి శాస్త్రపరమైన ఒక నిర్వచనాన్ని కూడా చెప్పుకుంటే ఈ భావం మరింత బలపడుతుంది. చమూం డాతి ఇది చాముండా అన్నారు. ఇక్కడ చము అంటే సమూహము అని అర్థం. దీనికి సేన అని కూడా అనవచ్చు. సమూహాన్ని నాశనం చేసేది చాముండా. పైగా డాతి అంటే డాతి లాతి ఆదత్తే అన్నారు ఇక్కడ. అంటే అన్నిటి తినివేసేది అని అర్థం. సర్వ సైన్యాన్ని తినివేసేది కనుక చాముండ. ఈ కాళీదేవి యుద్ధం చేస్తున్నప్పుడు ఆ తల్లిని ఎదుర్కొనడానికి చండముండ సేనలన్నీ పైకి వచ్చాయి. ఆ సేనల్లో రథబలం, గజబలం, అశ్వబలం, పదాతి బలం అన్నీ ఉన్నాయి. లక్షల కొలది వస్తున్నటువంటి ఆ సేనలన్నింటినీ కూడా
చేతులతో పట్టుకుని బఠానీలు నోట్లో వేసుకున్నట్టు వేసుకుందరు కాళీదేవి. చెప్పడం ఉద్దేశం ఏంటి? సమూహన్నంతటి మింగివేసింది ఆ తల్లి. అందుకు సమూహమును మింగివేసింది కనుక చాముండా అని అర్థాన్ని చెప్పారు. ఇది కూడా గ్రహించవలసిన అద్భుతమైన భావమే. ఎందుకంటే సమూహం అంటే అనేకత్వము అని అర్థం. ఈ అనేకత్వ భ్రాంతి వల్లే ఏకత్వ జ్ఞానం మనకు రావడం లేదు. ఈ అనేకత్వ భ్రాంతి అంటే ఈ ప్రకృతి శక్తులు, అదేవిధంగా 24 తత్వాలు, వీటితో మనం మమేకమైపోయాం. ఈ అనేకత్వంతో మమేకమైపోవడం వల్ల ఆ ఏకతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఈ అనేకతత్వాన్ని పోగొట్టి ఆ ఏకతత్వమైన బ్రహ్మజ్ఞాన స్వరూపముగా ఏ తల్లి ఉన్నదో అదే చాముండా అని అర్థాన్ని గ్రహించాలి. అందుకే చమూం వియదాది సమూహ రూపాం సేనాం డాతి లాతి ఆదత్తే స్వాత్మసాక్షాత్కారేణ నాశయతే ఇది ఉత్పత్తి అన్నారు. చాలా విశేషమైన వ్యాఖ్యానం ఇచ్చారు మహాత్ములు. ఇది శాస్త్రం చెప్పిన వ్యాఖ్యానమే. అందుకే స్వాత్మసాక్షాత్కారేణ, ఎవరికైతే ఆత్మసాక్షాత్కారం జరుగుతుందో వాళ్ళకింక అనేకత్వ అనే అజ్ఞానం పోతుంది. ఇక్కడ ఆ భ్రాంతి తొలగిపోతుంది. అందుకే ఆత్మజ్ఞానం శాంతి, అనేకత్వం భ్రాంతి. అనేకత్వ భ్రాంతిని పోగొట్టి ఆత్మసాక్షాత్కారం అనే శాంతిని కలిగించేటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే చాముండా అని చెప్పబడుతున్నదని మొత్తం 7 మాతృకాదేవతల యొక్క తత్వ వివేచన చేశారు. నిజానికి తత్వ వివేచనే పెద్ద పారాయణ. అంతేగాని పుస్తకాన్ని 1,00,000 సార్లు చదివేమంటే కాదు. దాని యొక్క తత్వాన్ని వివేచన చేస్తే ఒక్కసారి తత్వ వివేచన 1,00,000 పారాయణలతో సమానం. అలాంటి తత్వ వివేచన ఇక్కడ చేయడం జరిగింది. బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఐంద్రి, చాముండా అనబడేటువంటి 7 శక్తుల యొక్క విశేషంలో నాదశక్తి, శబ్దశక్తి బ్రాహ్మి అయితే శక్తి తరంగాల రూపంలో వ్యాపించినటువంటి శక్తి వైష్ణవి అవుతున్నది. ప్రతివారి హృదయంలో నేను అనే స్ఫురణతో భిన్న భిన్న వ్యక్తిత్వాలను ఏర్పరిచే శక్తి మాహేశ్వరి. ఇక ఆతల్లే బ్రహ్మజ్ఞాన రూపిణిగా నిర్మలమైన హృదయాల్లో భాసిస్తూ ఉన్న స్మృతి శక్తిగా ఉన్న కౌమారి, అన్నప్రదాయనిగా ఆ తల్లి వారాహి, దుష్టమైనటువంటి శక్తుల్ని దునుమాడేటువంటి మహాశక్తి ఐంద్రి, ఇక మోక్షకారణమైనటువంటి జాగ్రత్త సమాధి శక్తి చాముండా అని చెప్పబడుతున్నాయి. జీవుడికి అవసరమైన సర్వశక్తులు 7 ఉన్నాయి. ఇంకేం కావాలి ఇక్కడ? లోక వ్యవహారం నడవడానికి, పరమార్థ జ్ఞానం పొందడానికి, చిట్ట చివరిగా పరమార్థాన్ని ప్రాపింపజేసుకోవడానికి అవసరమైనవే అమ్మవారి యొక్క 7 శక్తులు. మన బ్రతుకులను ఉద్ధరించడానికి వచ్చిన ఈ సప్తమాతృకలు అమ్మవారి అనుగ్రహ శక్తులుగా భావించి ఆ సప్తమాతృకలకు నమస్కారం చేసుకుంటూ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. దేవీ మహాత్మ్యంలో కథలన్నీ కూడాను ఇక్కడ స్మరింపబడుతున్నాయని ముందే చెప్పుకున్నాం. అందుకే సప్తమ స్తబకంలో ఈ తర్వాతి శ్లోకములు ఆ దేవీ మహాత్మ్యం చరిత్రని కాస్త స్మరిస్తున్నారు. తర్వాతి స్తబకంలో విస్తారంగా చెప్తారు. ఇక్కడ ఈ స్మరణ చేసేటప్పుడు కూడా మాయాస్వరూపాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూల మాయ శక్రే సమస్త సురభర్తరి జాలమాయ ఛాయేశ్వరంతర పుమాత్మని యోగమాయ సంసారసక్త హృదయేశ్వసి పాశమాయ. మాయా అనే మాట మనం వింటూ ఉంటాం. ఎవరైనా ఒకదానికోటి చూపించితే సత్యం చెప్పకపోతే మాయా అంటూ ఉంటాం. కానీ మాయాశక్తి అంటే విచిత్ర కార్యకరీ శక్తి అని సరియైన నిర్వచనం. విచిత్రమైన కార్యాలు చేయగలిగే శక్తికి మాయా అని పేరు. ఆ విచిత్రమైన కార్యము కానీ ఆ శక్తి కానీ ఎవరి వద్ద ఉంటుంది? ఆ శక్తి కలవాడిని ఈశ్వరుడు అంటారు. అందుకే మాయాంతు ప్రకృతి విద్యా మాయినంతు మహేశ్వరం అన్నారు. మాయ ప్రకృతి, మాయ ఎవరిదో ఆయన ఆ మాయావి పరమేశ్వరుడు. అదే మహేశ్వరుడే మాయావి. ఆ మాయ మహేశ్వరుని వద్ద ఎలా ఉన్నది? ఈ మాయ స్థానం బట్టి పేరు మారుతూ ఉంటుంది. మాయతోనే ప్రపంచమంతా వ్యాపించి ఉంది, కానీ స్థానం బట్టి మారుతూ ఉంటుంది. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయ. పరమాత్మ యందు నువ్వు మూలమాయగా ఉన్నావు. అదేవిధంగా సమస్త సురభర్తరి శక్రే జాలమాయ, సర్వదేవతల్ని శాసించేటటువంటి దేవనాయకుడిని ఇంద్రియందు జాలమాయ అనే పేరుతో ఉన్నావు. ఆ నువ్వే ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయ. ఛాయేశ్వరుడు అంటే సూర్యుడు, సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మ యందు యోగమాయగా ఉన్నావు. సంసారసక్త హృదయేశ్వసి పాశమాయ. ఈ సంసారంలో పడి తిరిగేటువంటి జీవుల హృదయంలో పాశమాయగా ఉన్నావు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. మూలమాయ, జాలమాయ, యోగమాయ, పాశమాయ. ఇప్పుడు వీటి గురించి వివేచన చేద్దాం. పరమాత్మలో ఉన్న శక్తి మూలమాయ. మాయ అంటే ప్రపంచాన్ని నిర్మించి నడిపించే శక్తి. ఇది అర్థం చేసుకున్నాం. ఆ శక్తి పరమాత్మలోనూ ఉంది, విడిగా లేదు.
అయితే సృష్టి ఏర్పడక ముందు ఈ సృష్టికి కావలసినటువంటి ఆ మూలమంతా కూడా పరమేశ్వరుని దాగి ఉంది. చెట్టు రాకముందు విత్తనంలో ఆ శక్తి ఎలా ఉంటుందో అలాగే పరమాత్మ యందు ఈ సృష్టి యొక్క బీజములన్నీ దాగి ఉన్న శక్తి ఉన్నది. ఆ శక్తి పేరు మూలమాయ అంటున్నారు. ఇది ప్రపంచ కారిణి అయి బీజరూపముగా ఉన్న శక్తి పరమాత్మ యందు ఉన్నది. దాని పేరు మూలమాయ. ఇది మొదటిది. రెండవది ఇంద్రుని యందు జాలమాయ అన్నారు. దీన్ని మనం ఇంద్రజాలం అన్న మాట అంటూ ఉంటాం. ఇంద్రజాలం అంటే మనం ఈ మ్యాజిక్లు సర్కస్సులు వాటికి పర్యాపదంగా వాడుతున్నాం. ఇంద్రజాల విద్య అంటున్నాం. కానీ ఇంద్రజాల అని ఎందుకన్నారు? ఇది కూడా ఆలోచించాలి కదా. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడే. మూలముగా ఉన్నప్పుడు పరమాత్మ అంటున్నాం. సృష్టి స్థితిలో చేసినప్పుడు ఈశ్వరుడు అంటున్నాం. ఆ ఈశ్వరుడు ఒక జాలము. జాలం అంటే సమూహమని, వల అని రెండు అర్థములు ఉన్నాయి. ఈ ప్రపంచాన్ని మాయ అనే పట్టులో పెట్టి నడుపుతున్నాడు. ఈ మాయ అనే పట్టుకే జాలం అని పేరు. అది సర్వైశ్వర్య సంపన్నుడైన ఇంద్రుడి పని. అది ఇంద్రజాలం అని అంటూ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈ మాయ వల్ల యథార్థ స్వరూపం మనకు తెలియట్లేదు. కనిపించే ప్రపంచమే సత్యం అనుకుంటున్నాం. ఒక ఇంద్రజాలికుడు అద్భుతమైన ఇంద్రజాలం చూపిస్తే ఆహా ఓహో అని మెచ్చుకుంటాం. కానీ మనకు తెలివి ఉంటుంది. ఆ జాలం వేరు, ఇంద్రజాలికుడు వేరు అని తెలియాలి. ఇక్కడ ఇంద్రజాలం ఐంద్రజాలికుడి యొక్క ఒకానొక అద్భుతమైనటువంటి ప్రతిభ. అప్పుడు ఆ ప్రతిభ చూపించినందుకు ఆయనకు నమస్కారం చేయాలి. ఇంద్రజాలం చూసి ఆనందించాలి. కానీ ఇంద్రజాలంలో కనబడేవన్నీ సత్యం అనుకోకూడదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అవి సత్యం అనుకుంటే ఇంద్రజాలకుడు తెలియదు. ఇంద్రజాలమే సత్యం అనుకుని మాయలో పడిపోతాం మనం ఇక్కడ. పరమేశ్వరుడు యొక్క ఇంద్రజాలమే ప్రపంచమని తెలిసాక ఆ ఇంద్రజాలం మహిమ చూసినట్లుగా ప్రపంచాన్ని చూస్తూ ఈ ప్రపంచమని ఇంద్రజాలాన్ని నడుపుతున్నటువంటి ఐంద్రజాలికుడైన పరమేశ్వరుని మనం నమస్కారం చేసుకుంటాం. ఆ స్పృహ కావాలి. అందుకే శంకర భగవత్పాదులు వారు ప్రపంచాన్ని ఎలా చూశారో వర్ణిస్తూ విద్యారణ్యుల వారు శంకర విజయంలో ఒక మాట చెప్తారు. జగదింద్రజాల రచన, జగత్తునికి ఇంద్రజాలంలో చూస్తూ వెళ్ళేట్టు శంకరులు వారు. ఎంత అందమైన మాట. అంటే మనము ప్రపంచాన్ని చూస్తున్నాం, ఆయన ప్రపంచాన్ని చూస్తున్నాడు. కానీ ఇది ఈశ్వరుడు యొక్క ఇంద్రజాలమని తెలుసుకునేవాడు ఇంద్రజాలానికి సంతోషిస్తాడు, ఇంద్రజాలకుని ప్రతిభను మెచ్చుకుంటాడు. అటువంటి దృష్టి యోగికి ఉంటుంది. అందుకే ప్రపంచానికి ఇంద్రజాలంలో చూస్తాడు యోగి. ప్రపంచాన్ని సత్యంగా చూస్తాం మనం ఇక్కడ. ఇంద్రజాలంలా ప్రపంచాన్ని చేసి నడుపుతున్నటువంటి శక్తి జాలమాయ అని చెప్పబడుతున్నది. ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయ. ఇక సూర్యమండలాంతర్వర్తి అయిన నారాయణుడున్నాడు. ఆయన సృష్టిని ఉపసంహరించుకున్నప్పుడు యోగమాయ అని స్వరూపంగా ఆ తల్లి ఆయన యందు భాషిస్తున్నది. యోగమాయ ఏం చేస్తున్నదంటే సృష్టిని విరమించి ఉన్నటువంటి స్థితి యోగమాయ. అది నారాయణుడి సృష్టినంతటిని నడిపి తిరిగి విరమించిన స్థితిలో ఆ శక్తి యోగమాయగా ఉంటుంది. అందుకు బీజస్థితి మూలమాయ, ప్రపంచాన్ని నడిపే స్థితి జాలమాయ, విరమించే స్థితి యోగమాయ. ఇంకో మిగిలింది పాశమాయ. అదేమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీరాముడు కూడా హనుమంతుడిని స్తోత్రం చేశాడంటే హనుమంతుడి గొప్పదనం ఏమిటో మనం అర్థం చేసుకోవాలి కదా. మహాత్ములు ఊరికే పొగడరు, ఊరూరికే ఒకరిని పొగడరు. వారి చేత పొగిడించుకోవాలి అనుకోవటం కూడా ఒక విధంగా తప్పే అవుతుంది కదా. అట్లంతా పొగిడించుకోవాలనేది కూడా వాళ్ళకి అది లేనే లేదు కూడా. ఆంజనేయ స్వామి తనని ఎవరు కీర్తించాలి అనుకోలేదు ఎప్పుడు కూడా. నన్ను పూజ చేయాలా, నన్ను కీర్తించాలా, నా స్తోత్రం చెప్తే మాత్రం వాళ్ళు రక్షించాలా అని లేనే లేదు అక్కడ, ఎప్పటికీ లేదు. సద్భక్తులైనటువంటి రామభక్తుల్ని అహర్నిషాదులు కనిపెట్టుకొని ఉన్నాడని చెప్తారు. అందరూ అవశులై పరవశులై ఆంజనేయ స్వామిని కీర్తించారు కూడా. స్వామిని కీర్తించారు కానీ ఏదో వాళ్ళ పని కోసం ఎవరూ పొగడలేదు. ఆ స్తోత్రాలన్నిటినీ అగస్త్య మహర్షి ఇంద్రుడికి ఉపదేశించాడు. ఇవి ఎక్కడొచ్చింది ఎప్పుడొచ్చింది అనటానికి ఇదొక సాక్షి మనకు. ఇంద్రుడికి ఉపదేశించాడు అగస్త్య మహర్షి. ఆ ఉపదేశాలన్నీ పరాశర సంహిత అనేటువంటి గ్రంథంలో 76వ పుటంలో ఉన్నాయని చెప్పారు. అంటే దీనికి సాక్షి అని చెప్పుకొని వచ్చారు పరాశర సంహిత. పరాశర మహర్షి మైత్రేయి మహర్షికి ఇలా చెప్పాడు. ఓ మైత్రేయ, గొప్ప వీరులు జ్ఞానులు అయినటువంటి వానర ముఖ్యులు హనుమంతుడిని స్తుతించారు. ఆ స్తోత్రం గుచ్చాన్ని వానర గీత అంటారు.
అదొక గుచ్చం. దాన్ని వానర గీత అంటున్నారు. స్తోత్రం సర్వోత్తమం చైవ హనుమతత్వదర్శనం. స్తోత్రం సర్వోత్తమం చైవ హనుమతత్వదర్శనం. సర్వమాయాహరం చైవ ఆధివ్యాధి వినాశనం. సర్వమాయాహరం చైవ ఆధివ్యాధి వినాశనం. ఈ స్తోత్రం అన్నిటికంటే ఉత్తమమైనది. హనుమతత్వాన్ని ప్రదర్శించేది, అన్ని విధాల మాయను హరించేది, శారీరక మానసిక రోగాలను పోగొట్టేటువంటిది. దేవసభలో దేవతలు మునులు అందరూ కూడా కూర్చొని ఉండగా దేవేంద్రుడు అగస్త్య మహర్షిని ఉద్దేశించి ఇట్లా చెప్తున్నాడు. ఓ మహర్షి దయాళో, సంసారం అనేది మహాసముద్రం, దాటరానిది. అటువంటి దానిని కలుషములైన ఇంద్రియాలు గల జనులు ఎలా దాటుతారో నాకు తెలియగలరు, తెలపగలరు అని ప్రశ్న చేస్తాడు. అప్పుడు అగస్త్య మహర్షి ఈ విధంగా చెప్పుకొస్తున్నాడు. ఓ దేవేంద్ర, కల్మషం లేని వానరులు హనుమంతుడిని స్తోత్రం చేశారు. కల్మషం లేనటువంటి వానరులు ఆ స్తోత్రాన్ని వానర గీత అంటారు. దాన్ని ఎవరైతే హనుమంతుని యందే మనస్సు లగ్నం చేసి పఠిస్తారో వారు సంసార సాగరాన్ని దాటుతారు, హనుమంతుడి సన్నిధిని కూడా చేరుకుంటారు. ఆయు కీర్తిర్యశైవ లభంతే నాత్ర సంశయ. వానర గీతను చదివిన వారు, విన్నవారు, తెలుసుకున్నవారు కూడా చిరాయువును, గొప్ప కీర్తిని పొందుతారు. అంటే ఆయు కీర్తి యశస్సు. అంటే ఆయు కీర్తిర్యశశ్చైవ లభంతే నాత్ర సంశయ. ఇందులో సందేహమే లేదు అని ముందే ఫలాన్ని చెప్పి వానర గీతను అగస్త్య మహర్షి ఇంద్రుడికి వినిపించసాగాడు. మామూలుగా అన్నీ అయిన తర్వాత ఫలశ్రుతి అవుతుంది. మొదటే ఫలాన్ని చెప్పాడు. ఇట్లా అవుతుంది, దీన్ని తెలుసుకున్న వాళ్ళకి ఎన్ని లాభాలు ఉన్నాయని చెప్పేసి. వానర గీతను మనం చెప్పుకుందామా? అటువంటి వానర గీతను మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా చాలదు.